నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు చిత్తా నక్షత్రం వారికి సంబంధించి స్వభావం ఏ విధంగా ఉంటుంది? అంటే వీరికి కలిసి వచ్చే రంగు అనుకోవచ్చు, నెంబర్ అనుకోవచ్చు, ఏ దేవుడి ఆరాధన మంచిది అసలు? చిత్త నక్షత్రం. చిత్త నక్షత్రం 4 పాదాలు. 2 పాదాలు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటాయి, 2 పాదాలు వచ్చేసి తులారాశిలో ఉంటాయి. ఈ చిత్త నక్షత్రం యొక్క అధిపతి దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఈ చిత్త నక్షత్రానికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ కన్యారాశిలో బుధుడు ఉంటాడు, తులారాశికి రాగానే శుక్రుడిగా మారిపోతాడు. ఈ 2 గ్రహాలు కూడా వీటికి అధిపతిగా ఉంటారు. ఇక వీరి లక్షణాలు మనం చూసినట్టయితే కనుక వీరికి ఆరాధించేటువంటి దైవంతో పాటు ఆరాధన చేసేటువంటి పెద్దవారంటే కూడా గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. వీరి లక్షణాలు ఇవి. గౌరవ మర్యాదలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందరిని ఆకర్షించేసేటువంటి తత్వం ఉంటుంది. వీరి మాటలతోనే గురిడి కొట్టిస్తారు. అంటే మాటలతోనే ఎంతటి వాళ్ళనైనా సరే, ఎదురుగా ఉన్నది సీఎమ్మ పిఎమ్మ కాదు, ఎంతటి వాళ్ళనైనా సరే అలా కూర్చోబెట్టేస్తారు. వీళ్ళు మోటివేషన్ స్పీకర్గా ఉంటారు, పెట్టుబడులు లేనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి నరఘోష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చిత్త నక్షత్రం ఏంటంటే 27 నక్షత్రాలని కంట్రోల్ చేయగలిగే ఆ ఒక శక్తియుక్తులు అనేది వీరి దగ్గర ఉంటుంది. చిత్త నక్షత్రం చాలా ఘోరమైనటువంటి నక్షత్రం అనమాట. అంటే ఎదుటి వాళ్ళని అబద్ధాలు చెప్తారా నిజాలు చెప్తారా కూడా అర్థం చేసుకోవడానికి సంవత్సరం పట్టింది. ఒక చిత్త నక్షత్రం వాళ్ళు వచ్చారండి, మీటింగ్లో కూర్చుని ఉంటారు, ఒక 10 మంది మీటింగ్ ఉంటుంది, అందరం మాట్లాడిన తర్వాత చిత్త నక్షత్రం వాళ్ళు ఏదో 4 మాటలు మాట్లాడతారు. ఆ 4 మాటలు అర్థం అవడానికే సంవత్సరం పట్టింది ఆ 10 మందికి కూడా. కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా గొప్ప విశేషమైనటువంటి మనుషులని చెప్పొచ్చు. వారి యొక్క వీరివ్వరు కూడా, అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను వారు మంచి ఆకర్షణ చేసేటువంటి తత్వం ఉంటుంది. ఎదుటి వాళ్ళని బాగా ఆకర్షణ చేస్తూ ఉంటారు. మరో విషయం ఏంటంటే కనుక వీరు పొలిటీషియన్గా ఉండరు, పొలిటీషియన్కే సలహాలు ఇచ్చే స్థాయిలో ఉంటారు. ఎమ్మెల్యే ఎంపీలుగా ఉండరు, సలహాదారులుగా ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఉండరు, కానీ సలహాలు ఇస్తారు. ప్రతి రంగంలో కూడా ఒకరు ఎదుగుతున్నారా అంటే ఆ ఎదుగుదలకి వెనక ఒక చిత్త నక్షత్రం వారు ఉంటారు. అది వారి గొప్ప విశేషం. అంటే సినిమా చూస్తే సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్లు కనిపిస్తాయి, దాని వెనక ఉన్నటువంటి డైరెక్టర్ కనిపించట్లేదు. అలానే వీరు డైరెక్షన్ బాగా చేస్తూ ఉంటారు అనమాట. డైరెక్షన్ అనగానే సినిమా ఫీల్డ్ అని కాదు, వీరు ముందుండేడు వాళ్ళకి వెనకన వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు, వారికి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ తత్వంలో ఉండేవారే చిత్త నక్షత్రం వారు. వారొక్కరికే సాధ్యం అది. కాబట్టి ప్రపంచం మొత్తంలో చిత్తా నక్షత్రం వారు ఉన్నారంటే కనుక వారు ముందున్నటువంటి నాయకులు కావచ్చు, పదవులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వీరంతా ఎదుగుతున్నారు అంటే వారి వెనక ఒక చిత్తా నక్షత్రం వారు ఉంటారు. వారు గురు స్థానంలో ఉండొచ్చు, ఇంకో స్థానంలో ఉండొచ్చు, కానీ చిత్తా నక్షత్రం వారు ఇచ్చేటువంటి సలహా ఎదుటి వారికి మాత్రం అది వారికి బంగారంతో సమానం. ఈ రోజు రేటు పెరిగిన బంగారం ఎట్టయితే ఉందో అంతకన్నా వాల్యూ ఉంటుంది సలహా. ఒక్కొక్క సమయంలో ₹1,00,00,000 డబ్బులు ఉంటాయి, 1,00,00,000 కోట్లు డబ్బులు ఉంటాయి. ఒక సలహా ఇవ్వలేకపోతే, ఒక సలహా మన దగ్గర లేకపోతే ఏం చేయలేం పరిస్థితి, అంతే కదా. కానీ చిత్తా నక్షత్రంలో అవలేలుగా సలహా ఇచ్చేస్తారు. ఆ సలహాలు కూడా అంత ఆషామాషిగా ఉండవు, ఎదుటివాడు బాగుపడేదానికే ఉంటాయి. కాకపోతే చివరికి చిత్తా నక్షత్రం వాళ్ళు నెత్తిన గుడ్డేసుకుని పోతారు. ఎందుకంటే ఎవరైతే సలహాలు ఇస్తారో వాడికి ఏం ఉండదు. వీళ్ళని అందరూ కూడా యూజ్ చేసుకొని మనకి బ్రిటిష్ వాళ్ళు మిషన్ తీసుకొచ్చి చెరుకు పెట్టేసి పిప్పి మాత్రం మన భారతీయులకి ఇచ్చి చెరుకు రసం మాత్రం వారు తాగేవారట. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళని అందరూ కూడా వారి మాటల్ని, వారి పనితీరుని, వారి యొక్క ప్రోత్సాహాన్ని అందరు యూజ్ చేసుకొని చివరికి వీళ్ళని రోడ్డు మీద వేసేస్తారు. చివరికి ఎట్లా ఉంటుంది అంటే, ఒక కంపెనీ పెడతారు అనుకోండి ఎవరైనా, ఈ చిత్తా నక్షత్రం వల్ల సలహాల ద్వారానో సూచనల ద్వారానో కంపెనీ సక్సెస్ అవుతూ ఉంటుంది. కంపెనీ సక్సెస్ అవ్వకముందేమో ఒక అగ్రిమెంట్ ఉంటుంది, పార్ట్నర్షిప్ ఇస్తానని. కంపెనీ సక్సెస్ అయిన తర్వాత నీలాంటి వాళ్ళ కుర్రోళ్ళు 10 మంది వస్తారు 3,000 అని చెప్పేసి వీళ్ళని ఎడంకాలతో ఎగ్గిరి రోడ్డు మీద పడేస్తారు అన్నమాట. వీరేం ఆశించుకుంటే కష్టపడడం ద్వారా ప్రయోజనం ఉండదు, వారు సుఖపడతారు. వీరి మీద ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఉంటారు, వీరి మీద ఇబ్బంది పెడుతూ ఉంటారు, మళ్ళీ జీవితంలో వీరు ఎదగకుండా కూడా చేస్తారు. అంటే వీరి సలహాలు ఇంకోరికి ఇవ్వకూడదని వీరి మీద తప్పులు నిందలు నింపేసి ఒక్కొక్క స్థానానికి పంపిస్తూ ఉంటారు. అంత మేధావులు ఉంటారన్నమాట. కానీ చిత్తా నక్షత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టినా, చిత్తా నక్షత్రం వాళ్ళకి బాధ కలిగించిన, చిత్తా నక్షత్రం ఏడిపించేలా చేసిన స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వారికి మాత్రం ఖచ్చితంగా పాపం తోలుతుంది ఎదుటి వారికి. ఎందుకంటే కనుక దక్షిణామూర్తితో సమానంగా ఉంటారు వీళ్ళను. బుధుని సహదాధీనంలో ఉంటారు. బుధునికి సంబంధించిన గ్రహానికి వేడిపించడం ద్వారా బాధ కలిగించితే భూదేవికి కూడా ఇబ్బంది కలుగుతుంది. పంట భూములు కానీ మనం తినేదానికి కూడా బుధుని అనుగ్రహం ఉండాలి. ఆ బుధుని అనుగ్రహం లేదు అంటే కనుక మనం ఏం తినలేము, ఎవరు కూడా సహించలేరు. కాబట్టి బుధువుని అనుగ్రహం కావాలి అంటే చిత్తా నక్షత్రంలో ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని ఏడిపియకూడదు. ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా
వీరు దేవుళ్ళతో సమానం కాదు, గ్రహాలతో సంబంధం. వీరిని మనస్ఫూర్తిగా ఆరాధించిన, వీరిని మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించిన, వీరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నా కూడా వారు వెతుకుతుంటారు. ఓకే. కాబట్టి అలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఈ చిత్త నక్షత్రం చాలా గొప్పదనమాట. ఇకపోతే వీరు ఏ రంగంలోనైనా రాణిస్తారు. పెట్టుబడి లేకుండా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారంటే కనుక చిత్త నక్షత్రం వారి సొంతం. ఓకే. వారు తప్పితే ఎవ్వరు పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయలేరు. వారి గొప్ప విశేషం అది. అలానే వీరికి లవ్ ఉంటుంది కానీ సక్సెస్ అవ్వదు. చిన్నప్పుడే పెళ్ళి అవ్వాలి, అంటే ఏమి తెలియని వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి. అయిన వాళ్ళ, బయట వాళ్ళ, పక్కన వాళ్ళ, మ్యాక్సిమం రిలేషన్షిప్లోనే మ్యారేజ్ ఉంటుంది. అక్కడ మిస్ అయిందంటే కనుక చెప్పుడు మాటల వల్లే మిస్ అవుతుంది, లేకపోతే మిస్ అవ్వదు. వీడి మీద శత్రుత్వం ఎక్కువ. కాబట్టి చెప్పుడు మాటలు మాట్లాడడం ద్వారా మేనమామ కూతురు, మేనత్త కూతురు, లేకపోతే అక్కయ్య కూతురు ఇలా అయిన వాళ్ళనే పెళ్లి చేసుకునే విషయంగా చెడిపోతూ ఉంటాయి. అయినప్పటికీ వీరికి 22 సంవత్సరాలతో పెళ్ళి అయిపోవాలి. లేదంటే కనుక ఖచ్చితంగా 35 తర్వాత వీరికి పెళ్ళి అవుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటిది మొదటిగా అయితే కనుక 17వ సంవత్సరం కలిసి వస్తుంది, రెండోది అయితే 27, మూడోది 36. ఇక ఈ దశ పోయిందంటే 54. ఇక నాలుగోది అనమాట. వీరికి గండాలు 3 ఉంటాయి లైఫ్లో. 7వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరంలో ఒక గండం ఉంటుంది. ఆ గండం మిస్ అయితే 27వ సంవత్సరంలో ఒక గండం ఉంటుంది. ఆ 2 మిస్ అయితే పెద్ద గండం ఒకటి ఉంటుంది 48లో. ఆ 3 పోయినాయి అంటే కనుక ఇక వీళ్ళ జీవితంలో ఎవడు టచ్ చేయలేడు. కాబట్టి వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎదుటి వారికి పెట్టే స్థాయిలో ఉంటారు కానీ చేయి చాచరు, అడగరు. అప్పుల పాలైనా అడగరు. వీరి బాధ వీరు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ చిత్త నక్షత్రం వాళ్ళు దొరకటం కానీ అదృష్టం, చిత్త నక్షత్రం పెళ్లి చేసుకోవడం మరొక అదృష్టం. వీరికి లవ్ అనేది సక్సెస్ అవ్వదు. లవ్ చేయొద్దు. లవ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు మోసం చేస్తారు. ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నా కూడా ఎదుటి వారు ఖచ్చితంగా మోసం చేస్తారు. కాబట్టి లవ్ అనేది వీరికి లైఫ్లో సెట్ అవ్వదు. అయితే అండి, ఈ నక్షత్రం వారికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన మంచిదంటారు? లక్కీ నంబర్, అసలు కలిసి వచ్చే రంగం అంటే ఏంటి, వారం కూడా? అలాంటి చిత్త నక్షత్రం వారికి కలిసి వచ్చేటువంటి రంగం ముఖ్యంగా వీరికి ప్రజలతో అనుకూలంగా ఉండేటువంటి రంగాలు చాలా బాగుంటాయి. వీరికి మాట అంటే మాట్లాడేటువంటి వాకాతుర్యం బాగుంటుంది. కాబట్టి వీరు మార్కెటింగ్ రంగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వీరికి ఏ రంగంలో అయినా సరే మార్కెటింగ్, ఫైనాన్షియల్గా ఎదుటి వాళ్ళతో పని ఉండేటువంటి రంగం ఏదైనా సరే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వాటిల్లోనూ, అలానే పంటములు పండించే దాంట్లోనూ వీరికి అనుకూలంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో రాణిస్తారు కూడా వీరు. వ్యాపార సంస్థలు ఏదైనా సరే వ్యాపారం చేసుకుంటే వీరు అద్భుతంగా రాణిస్తారు. ఇక వీరికి బుధవారం రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. బుధవారం ఒకటి, అలానే శనివారం, ఈ 2 వారాలు ఈ చిత్త నక్షత్రం వారికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. బ్లూ కలర్ కూడా వీరికి చాలా బాగుంటుంది. ఈ 3 కలర్స్ కూడా. ఇంక వీరికి నెంబర్ వచ్చేసేపటికి 8వ నెంబర్ చాలా అద్భుతంగా ఉంటుంది. 5 నెంబర్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. 4వ నెంబర్ కూడా వీరికి చాలా బాగుంటుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక తులారాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. అందులోనూ ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు, మధ్యస్థగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళైతే ఇంకా చెప్పే అవసరం లేదు. ఎవరైనా మధ్యలో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడాల్సింది కదా, తప్పితే వీళ్ళిద్దరు ఇంక విడిపోరు. జీవితంలో 7 తరాల పాటు బంధం ఉండాలనుకుంటే కనుక కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అట్రాక్షన్ భావం ఎక్కువ ఉంటుంది. ఇక మీన రాశి వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టు ఉంటారు కానీ అభిప్రాయ భేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక మేషరాశి వాళ్ళని అయితే చెప్పే అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే ఇంకా అన్యోన్యంగా ప్లస్ మైనస్ అయస్కాంతములు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటారు వీరును. అలానే వీరికి ఇంకా చివరిగా చూసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే మిథున రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళని చేసుకున్న కలిసి వస్తుంది. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. అలానే కర్కాటక రాశి వాళ్ళు కొంచెం మొండి ధైర్యంతో ఉంటుంది కానీ మధ్యస్థంగా ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో కర్కాటక రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు కానీ ఇక తప్పదు అనుకుంటే చేసుకోవాలి. సింహరాశి వారి వలన వీరికి మంచి జరుగుతుంది. వీరి వలన వారికి అయితే కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి ఉంటుంది. కాబట్టి అది కొంచెం ఆచిచూచి చేసుకోవాలి. కన్యారాశిలో ఉన్నటువంటి చిత్త నక్షత్రం అమ్మాయి అయితే కనుక చేసుకోవచ్చు. అబ్బాయి అయితే కనుక సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండేదానికి సరిపోతుంది. ఇకపోతే వీరు దేవుడి ఆరాధన, శివ భగవాన్ని ఆరాధన చేసుకోవచ్చు, విష్ణు భగవాన్ని ఆరాధన చేసుకోవచ్చు, పార్వతీదేవి లలితమ్మ వారిని ఆరాధన చేసుకోవచ్చు. వీరు ఆ హనుమాన్ మందిరం అయితే వీరికి పెట్టింది ఇది బంగారం అవుతుంది. ఇక వినాయక స్వామి వారికి కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీరు బనానాస్ కానీ దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. బఠానీలు దానం చాలా మంచిది. గోధుమ పిండితో రొట్టెలు చేసుకొని ఆవు తినిపిస్తే కూడా చాలా మంచిది. వీరు 3 మాసాలకు ఒకసారి 5 కొబ్బరికాయలు ఆంజనేయ స్వామి సమర్పించుకుని చాలా మంచిది. అలానే ఆకు పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. చెట్టు మేడి చెట్టు ఒకటి 3 మాసాలకు ఒకటి లేదా 4 మాసాలకు ఒకటి మేడి చెట్టుని రోడ్డు ఇరువైపున నాటితే కనుక, లేదా పంట భూముల్లో ఉంటే కనుక అక్కడ నాటుకుని చాలా మంచిది. జీవితంలో ఫిష్ అనేది తినకూడదు.
ఓకే. చేపలు వీరి జీవితంలో తినకూడదు. తింటే గనక వీరికి శని భగవానుడు ఎక్కువ పడతాడు. కాబట్టి చేపలు అనేది వీరు తినకుండా ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి అన్నదానం గాని, బట్టల వస్త్రదానం గాని వీరు చేసుకోవడం చాలా మంచిది. వీరు లైఫ్ లాంగ్ కూడా గోల్డ్ పెట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిది. సిల్వర్ వీరు ఎక్కువ ధరించుకోవాలి. సిల్వరు, రాగి ఎక్కువగా ధరించుకోవచ్చు బాడీ మీద. అలానే గోల్డ్ ఎక్కువగా పెట్టుకోకూడదు వీరును. గోల్డ్ వీరికి కలిసి రాదు. ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక వీరికి అద్భుతమైనటువంటి ప్రొడిక్షన్స్‌లో అద్భుతంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఇలా అవ్వట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా వారి మీద ఏదో చెడు ప్రయోగం జరుగుతుందని అర్థం. మనం చెప్పిన విధంగా కాకుండా ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటూ, ఎటుపోయిన పనులు అవ్వకుండా అందరూ దూరమవుతున్నారు. ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు, అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది, అందరూ దూరమైపోతున్నారు, నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, పిల్లలు దూరమైనారు, భార్య దూరమైంది, భర్తలు దూరమైనారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఆర్థికంగా నష్టపోయినాను, చాలా ఆస్తులు ఉండే మాకు మా తాతలకి, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదో వీరికి ఉన్నటువంటి మంచితనంతో వీరు ఎదగకూడదని చెప్పి ఎవరో ఏదో చేపిస్తున్నారని అర్థం. అలా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మంచి గురువు ఉంటే సంప్రదిస్తే కనుక వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం మార్గం అయితే దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు.